హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒంటిబండ అల్లూరు నగర్కి అయితే మనం హెల్ప్ చేసామండి. ఆ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కోట్ల సంపద ఉన్నా కూడా తోటి వారికి సహాయం చేసే మనసు అయితే అందరికీ ఉండదండి. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గ్రామస్తులు కానీ అందరూ కూడా ఈ విలేజెస్కి ఎంత మంచిగా సహాయం చేశారో మీరే చూడండి. ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఒకవేళ ఎవరినైనా నేను ఈ వీడియోలో మర్చిపోయినట్టయితే దయచేసి పెద్ద మనసుతో క్షమించగలరు. వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఆపదలోని తూర్పు అది చాలే వీరికి పిలుపు, దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా. ఎక్కడి కక్కడ తీర్పు. అల్లూరు నగర్ గ్రామానికి మా అంగన్వాడీ సాక్షి గారు అలాగా విషయం నవనిందని అది బిల్డింగ్ చేసిన తర్వాత మా మిత్రులు కలగ రాము గారు, కృష్ణమోహన్ గారు, ఆ తర్వాత మా టీఎస్సీ సుబ్బారావు గారు, జంగారెడ్డి గారు మా గ్రూప్ అందరూ స్పందించి మా చేత అంత సహాయం చేసాం. ఇది పెద్ద సహాయం ఏదో అని మేము అనుకుంటలేదు, మా బాధ్యత మా కర్తవ్యంగానే మేము అనుకుని మేము చేసేది. ఇందులో రాజకీయ పార్టీలకు కానీ దీనికి ఒత్తిడి లేదు, అందరూ కలిసే చేసాము. దాన్ని అందరూ గమనించి ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మేము అందరూ కలిసి చేయాలని చేస్తామని మీరు మమ్మల్ని ఆశీర్వదించుకుని కోరుతున్నాం. అల్లూరు నగర్ ఒంటిబండ శాసనసభ పెదవాక ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల 2 గ్రామాలు గేట మునిగిపోయినాయి. దానికి బొట్టాయిగూడెం అంగన్వాడీ టీచర్స్ తరఫున, గ్రామస్తుల తరఫున ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ కూడా, ప్రతి కుటుంబానికి కూడా రైసు, దుప్పట్లో, లుంగి, కూరగాయలు, ఒక పళ్ళెం, గ్లాసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అందరికీ కృషి చేసిన ఝాన్సీ రాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే గ్రామస్తుల తరఫున అలాగే సహాయ సహకారాలు అందించిన కారణా నరబాబు గారికి, కృష్ణ గారికి, రాము గారికి, అలాగే కోటేశ్వర గారికి, అంగన్వాడీ టీచర్స్ నూర్జహాన్ గారికి, మిగిలిన చందా పండు గారికి, కంగాల కృష్ణ గారికి, గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రామస్తులందరికీ కూడాను మా బుట్టాయిగూడెం సేవా కమిటీ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడాను అంగన్వాడీ టీచర్స్ అయితేనే, సూపర్వైజర్స్ అందరూ కూడాను
వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన కొద్దిపాటి టైంలోనూ వాళ్ళు సేవ చేయడం జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం కనుక వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి ఏదైనా సేవ చేయాలి. సైనికులు అయ్యి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, మీకు తగినటువంటి సాయం, దానికి డిమాండ్ ఏమీ లేదు, మీకు తోచినంత ఇస్తే వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి వాళ్ళు తిరగడం జరిగింది. చేర్చడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి వాళ్ళు చేయాలనుకున్న ఆశ ఉంటుంది కానీ చేయలేరు. కానీ ప్రతి వాళ్ళు ఏదో చేద్దామని ఆలోచనలోని ఆశతో అలా ఉండిపోతారు, ముందుకెళ్ళరు. కానీ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని వాళ్ళ చేతులు జోడించి అందరిని తీసుకొచ్చి మీకు సాయం చేయడం అది గొప్ప విషయం. అది వీళ్ళందరికీ మనందరం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పెద్దలకి, పిల్లలకి, ఉద్యోగస్తులకి, సాటి సహోద్యోగులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంటిబండ అల్లూరు నగరంలో నేను ఒక 5 రోజులు వర్క్ చేశానమాట. ఇక్కడ పరిస్థితులన్నీ నేను చూసి ఈ గ్రామానికైతే నేను ఏదో ఒకటి చేయాలి నా వంతు అని చెప్పి ఆలోచించాను. కానీ నేను ఒక్కదాన్ని ఏం చేయలేను కాబట్టి నేను వెళ్ళి మా గ్రామ పెద్దలైనటువంటి ఇక్కడ పెద్దలు మాట్లాడారు కదండి, వాళ్ళందరినీ సంప్రదించినప్పుడు మేమున్నాము, ఏదో ఒక హెల్ప్ చేస్తామని చెప్తే మేము దానికి ఏం కావాలి ఏంటి అనేది మేము పెద్దలకి చెప్పడం జరిగింది. వాళ్ళు అసలు ఎంత బాగా స్పందించారంటే వారందరూ కూడాను ఎంకరేజ్ చేసి ఒక 3 డేస్లో మనకి మంచి ఇలా దుప్పట్లు కానివ్వండి, ప్లేట్లు, గ్లాసులు, రైస్, కూరగాయలు ఇలా అందరూ స్పందించి మా గ్రామస్తులు అందరూ కూడా స్పందించి ఇంత మంచి సహకారం అందించినందుకు నా తరఫున, మా టీచర్స్ తరఫున, అలాగే ఒంటిబండ అల్లూరు నగర ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఆపదలోని తూర్పు అది చాలే వీరికి పిలుపు, దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా. ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు, తోడై ఉంటారు తోబుట్టిన బంధంలా. మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు, కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా.
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదో సంహారం తరువాత. రణమున భగవద్గీత చదివింది మనగత చరిత, రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట. ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జవాబే జనత. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు